హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ తల్లికి వందనం పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మహిళలు, ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది తల్లులు ఈ పథకం కింద అర్హులు అనే విషయాలపై అధికారుల నుంచి వివరాలు తెప్పించుకొని పరిశీలించారు. ఈ పథకం కోసం తల్లులు ఎదురు చూస్తున్నారని పలువురు మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని అమలు చేయాలని తనకు కూడా ఉందని, కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదన్న విషయాన్ని మహిళలకు వివరించాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. అయితే ఇప్పటిప్పుడు కాకుండా 2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే డేట్ ఎప్పుడనేది కూడా ఇంపార్టెంటేనని మహిళా మంత్రులు ప్రస్తావించారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి ప్రారంభమవుతుందని చంద్రబాబు తెలిపారు. దీన్ని బట్టి జూన్ లేదా జూలై నుంచి మాతృవందనం పథకాన్ని, అంటే ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని చంద్రబాబు నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి గత 2 వారాల కిందట తాను మీడియాతో మాట్లాడుతూ చేసిన ప్రకటనను ప్రస్తావించారు. తల్లికి వందనం పథకం కింద 12,000 రూపాయలు ఇస్తామని తాను చెప్పానని, దీనిపై ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత రాలేదని, కాబట్టి 12,000 రూపాయలు ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు విభేదించారు. ఎన్నికల ముందు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పామని, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మాటను నిలబెట్టుకుంటామని, ఈ విషయంలో రాజీ పడితే ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇచ్చినట్లు అవుతుందన్నారు. అంతేకాకుండా మహిళలు కూడా ఆశ పెట్టుకున్న నేపథ్యంలో అలా చేయడం సరికాదని, కొన్ని రోజులు ఆలస్యమైనా చెప్పిన మాట ప్రకారం మహిళలకు 15,000 రూపాయలు చొప్పున ఇద్దామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు, అలాగే విద్యార్థుల యొక్క తల్లులకు ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. దాదాపుగా మనం లాస్ట్ ఇయర్ నుంచి, అంటే 2024 సంవత్సరం నుంచి ఈ యొక్క తల్లికి వందనం పథకం ఎప్పుడు విడుదల చేస్తారని ఎంతగా ఆశ చూస్తున్నారు. ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇది ఒక శుభవార్త అనే చెప్పొచ్చు. సో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ నెలలో అయితే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. సో విద్యా సంవత్సరం స్టార్టింగ్ ఇయర్ అదే కాబట్టి, సో ఎప్పుడైతే విద్యార్థులకు వేసవి సెలవులు ముగించుకొని స్కూళ్ళకు తిరిగి వెళ్తారో అప్పటి నుంచి విద్యార్థులకు సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల వరకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక్కొక్క విద్యార్థి తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేస్తారు. సో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే కొంచెం ఆలస్యం అవుతుందని తల్లులందరూ కూడా అర్థం చేసుకోవాలని, ఆర్థిక ఇబ్బందులు సరిగా లేవని మన యొక్క ఏపీ సీఎం ప్రస్తావించడం జరిగింది. సో ఏది ఏమైనా కానీ మనకు విద్యా సంవత్సరం స్టార్టింగ్లోనే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లి కూడా ఆంధ్రవాసి అయి ఉండాలి. అలాగే వాళ్ళకి కలిగినటువంటి డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లి NPCI లింక్ అనేది మ్యాపింగ్ చేసుకొని ఉండాలి. సో ఇవన్నీ చేసి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్తున్నారు. ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.